సో, ఈరోజు మోస్ట్ కామన్ క్వెషన్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఐవీఎఫ్‌లో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ప్రొసీజర్ ఎలా చేస్తారు? అది పెయిన్‌ఫుల్ ప్రొసీజరా? అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సాహితి, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కేపీహెచ్‌పీ బ్రాంచ్. సో ఐవీఎఫ్ లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండ్ ద ఫైనల్ స్టెప్. అంటే ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే కంటే ముందు మనం కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయన్నమాట. అంటే ఎంబ్రియో గ్రేడింగ్ ఎలా ఉంది చూసుకోవాలి, ట్రాన్స్ఫర్ కి వెళ్లే ముందు ఎండోమెట్రియం లైనింగ్ ఎలా ఉంది చూసుకోవాలి, అండ్ దాంతో పాటు ట్రాన్స్ఫర్ రోజు మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి అంటే, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసిన రోజు అనెస్థిషియా ఏం అవసరం ఉండదు. ఎందుకు అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఈజ్ అ పెయిన్లెస్ ప్రొసీజర్. సో ఐవీఎఫ్ లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఒక ఫ్లెక్సిబుల్ క్యాథెటర్, వెరీ థిన్ క్యాథెటర్ యూజ్ చేసి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ రోజు వి విల్ ఆస్క్ ద పేషెంట్ టు ఫిల్ ద బ్లాడర్. అంటే బ్లాడర్ ఫిల్ చేసుకుంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్ తో మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. స్కాన్ చూస్తూ పేషెంట్ ఎండోమెట్రియం ని ట్రాక్ చేస్తూ ఆ థిన్ ఫ్లెక్సిబుల్ క్యాథెటర్ ని మనం యూట్రస్ లోకి పాస్ చేసి ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పేషెంట్ మత్తులో ఉండరు కాబట్టి ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అంతా పేషెంట్ కి మనం లైవ్ గా చూపిస్తూ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత బెడ్ రెస్ట్ అవసరం లేదు. ట్రాన్స్ఫర్ రోజు ఆ నెక్స్ట్ డే కొంచెం లైట్ గా యాక్టివిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. అండ్ మీ డైలీ రొటీన్, అంటే వర్క్ కి వెళ్లే వాళ్ళు వర్క్ కి వెళ్ళొచ్చు, ఇంట్లో పనులు చేసుకోవచ్చు, అన్ని యాక్టివిటీస్ రెగ్యులర్ గా చేసుకోవచ్చు. అవాయిడ్ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్. అండ్ డైట్ విషయానికి వస్తే మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యే డైట్ ఫాలో అవ్వచ్చు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది సింపుల్ అండ్ పెయిన్లెస్ ప్రొసీజర్, భయపడాల్సిన అవసరం లేదు.